పెద్ద ఎత్తున కూటమి సర్కార్ నమోదు చేస్తున్న కేసుల విషయంలో ఒకే ఒక్క ఘటనతో వైసీపీ చావుదెబ్బ కొట్టింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెం మండలంలోని యలమంద దళిత విద్యార్థినిపై దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై కేసు నమోదైంది. ఇదే కేసులో ఈ నెల 1వ తేదీన బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి తాము చెవిరెడ్డి ఆయన అనుచరులపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. చదువురాని తమతో తెల్ల కాగితంపై పోలీసులు సంతకం చేయించుకున్నారని తెలిపారు. తాము పిలిస్తేనే చెవిరెడ్డి మంచి చేయడానికి వచ్చాడని, అలాంటి వ్యక్తిపై కేసు ఎందుకు పెడతామని విద్యార్థి తల్లిదండ్రులు ప్రశ్నించడం పెద్ద మలుపుగా మారింది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారనే ఫిర్యాదులు తెగ వెల్లువెత్తుతున్నాయి. కక్షపూరితంగా తమపై కేసులు పెడుతున్నారంటూ వైసీపీ నేతలు నిత్యం విమర్శలు చేస్తున్నారు. కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెడుతున్నారనే ఆరోపణలకు బలం కలిగించేలా యలమంద దళిత విద్యార్థిని తల్లిదండ్రులు మీడియా ముందు చెప్పిన అంశాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. యలమంద దళిత దంపతులు మీడియా ముందుకొచ్చి నిజాలు చెప్పడం రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు నాయకులపై నమోదవుతున్న కేసులన్నింటిపై తప్పక ప్రభావం చూపుతుందనే చెప్పుకోవాలి. ఓహో, కూటమి సర్కార్ నమోదు చేస్తున్న కేసులన్నీ ఇలాంటివే ఏమో అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. అందుకే కూటమి సర్కార్ అనవసర కేసుల సంగతి పక్కన పెట్టి ప్రజలకు పనికొచ్చే పనులపై దృష్టి పెట్టడం మంచిదనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. Please subscribe .news.